హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? సో నేను ఈరోజు మీకు ఒక కొత్త బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. సో వీడిని గుర్తుపట్టారా? మా తమ్ముడు. సో ఈరోజు చేసే బ్లాగ్ ఏంటంటే, ఇది కంప్లీట్లీ ఇంటికి సంబంధించింది, కుకింగ్ బ్లాగ్. నేను ముందు మీకు బ్లాగ్స్లో చెప్పాను, నాకు కుకింగ్ అండ్ గార్డెనింగ్ అంటే చాలా ఇష్టమని. సో ప్రస్తుతానికి నేను కుకింగ్ది మీకు చూపించబోతున్నాను. ఇది ఎందుకు అంటే, ఈరోజు స్పెషల్ మా ఇంటికి చుట్టాలు వచ్చారు. అండ్ ఆ చుట్టాలు ఎవరో కాదు, మా అమ్మ వాళ్ళు. సో వాళ్ళ కోసం నేను చేసేది వంట, నెక్స్ట్ ఏంటి ఇంట్లో ఐటమ్స్ ఏంటి అనేవి మీకు చూపిస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్. జనరల్గా మనకి ఎవరైనా ఇంటికి వస్తున్నాం అంటే ఫస్ట్ చేసేది క్లీనింగ్. సో వీళ్ళు రాకముందే నేను బాల్కనీ, ఇల్లు మొత్తం అంతా క్లీన్ చేసి రెడీగా ఉంచాను, వాళ్ళు వచ్చి రిలాక్స్ అవ్వడానికి. సో మమ్మీ వాళ్ళు ఇయర్లీ వన్ టైం వస్తారు హైదరాబాద్, వైజాగ్ నుంచి. సో వాళ్ళకి వచ్చినప్పుడు కొంచెం స్పెషల్గా ఏదైనా వండాలి అని అనుకుంటాను. సో ఈరోజు నేను చేసేది జీరా రైస్ అండ్ మష్రూమ్ కర్రీ, ఇంకా వచ్చేసి దాల్ తడక. సింపుల్గానే ఉంది కదా అనుకోవచ్చు, ఇది కంప్లీట్లీ నార్త్ ఇండియా డిష్ నేను చేస్తున్నాను. వీడు ఎక్కడున్నా సరే హడావిడే. సో వచ్చి రాగానే నాకు కాఫీ కావాలన్నాడు. సో కాఫీ పెట్టేసి బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చేసి ఇంకా నేను డైరెక్ట్ మీకు లంచ్ నేను చూపించబోతున్నాను. సో లంచ్ వచ్చేసి నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టుగా నార్త్ ఇండియా డిష్ చేద్దాం అనుకుంటున్నాను. బికాజ్ ఎప్పుడు వీళ్ళు సౌత్ ఇండియా డిష్ ఆల్రెడీ తినేసి ఉంటారు. సో నేను కొంచెం ప్రయోగాలు అవి చేస్తుంటాను కాబట్టి నేను ముందు చేసిన ప్రయోగాలు వీళ్ళకి ఎక్స్పెరిమెంట్స్ పెడుతూ ఉంటాను. నచ్చితే ఓకే, నచ్చకపోయినా ఓకే, ఏం చేయలేం, ఆప్షన్ లేదు వాళ్ళకి నేను చేసింది తినడం తప్పించి. సో దీనికి మనకి కావాల్సినవి ఏంటంటే ఫ్రెష్ మష్రూమ్స్. అది నేను రిలయన్స్ నుంచి ఆల్రెడీ తెప్పించి ఉంచాను ముందు రోజు. సో అది శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టండి. ఇంకొక సైడ్ కుక్కర్లోని మసూర్ దాల్, అది ఆరెంజ్ కలర్ దాల్ అంటారు కదా అది. తర్వాత ఏదైతే మనం పప్పుకి యూస్ చేస్తామో కందిపప్పు, ఇంకోటి శనగపప్పు, ఈ మూడు సేమ్ రేషియోలో తీసుకొని నానబెట్టేసి పక్కన పెడతారు. సో అది నేను చేసే లోపల వీడికి ఒక పని అప్ చెప్పాను నేను, మష్రూమ్స్ నీట్గా కట్ చేయమని. సో నీట్గా కట్ చేసి వాడితోనే నేను వేపిస్తున్నాను. సో కొంచెమైనా యూస్ చేసుకోవాలి కదా, ఈరోజు షూట్స్ లేవు కాబట్టి ఆబ్వియస్గా కుకింగ్లో నేను ఫుల్గా వాడతాను. సో మా ఇంట్లో 3 స్టవ్స్ ఉంటాయండి. సో నాకు కొంచెం వంట ఫాస్ట్గా అవుతుంది దానివల్ల. సో ఒక స్టవ్ మీద మష్రూమ్ ఉడకబెట్టడానికి ఎక్కించేసాను. సో అందులో ఏంటంటే, వీడు చూసారా, వీడు మధ్యలోని ఇలా కొంచెం చేస్తూ ఉంటాడు, బేర్ చేయండి. సో ఒక్క దాంట్లోని మష్రూమ్స్, ఉప్పు, పసుపు వేసి అండ్ సర్సో ఆయిల్ నేను యూస్ చేస్తాను, అదేసి ఉడకబెడుతున్నాను, అంటే మగ్గబెట్టి పక్కన పెట్టాను. ఇంకొక దాంట్లోని నేను దాల్ ఫ్రై స్టార్ట్ చేసేసాను ఆల్రెడీ. సో దానికి కావలసినవి, దాల్ ఫ్రైకి సర్సో ఆయిల్లోని జీలకర్ర ఫస్ట్ వేసి, వెల్లుల్లిపాయ అండ్ అల్లం, ఈ రెండు ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకొని అవి ఫ్రై చేయాలి. ఎప్పుడు పేస్ట్ వాడద్దు, ఇలాగా ఫ్రెష్ మసాలాస్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో వీటికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఉల్లిగడ్డలు, అల్లం వెల్లుల్లిపాయ, మిర్చి, గ్రీన్ మిర్చి అండ్ టమాటో, ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ దాల్ ఫ్రైకి. సో అవైతే ఫస్ట్ వేపుతున్నాను. దాంతో పాటు నేను పక్కన మష్రూమ్కి మసాలా చేస్తాను. సో వేరే స్టవ్లోని నేను జీరా రైస్ ఏదైతే చెప్పానో దానికి సరిపడిన బాండీ అయితే ఎక్కించి ఉంచాను, అది జస్ట్ వేడి చేసి ఉంచాను. మిగతాది ఏంటంటే, ఈ ఉల్లిపాయలు ఇవన్నీ నేను కట్ చేసుకుంటాను. జనరల్గా అందరూ ఫస్ట్ తరుక్కొని తర్వాత వంటలోకి వెళ్తారు. నేనేంటంటే నాకు అంత టైం ఉండదు. సో నేను పక్కన స్టవ్ పక్కనే కట్ చేసేసి నేను వేస్తూ ఉంటాను. అండ్ షూట్స్ టైంలో అస్సలు ముందు కటింగ్ చేసుకొని తర్వాత వంట వండాలంటే చాలా కష్టం. సో నేను అంత వర్క్ అంటే లైక్ ఏదైతే కుకింగ్ చేస్తానో అదంతా సిమ్లో పెట్టి చేస్తాను. ఏదో 1-2 డిషెస్ మాత్రమే హైలో. సో ఇప్పుడు మీరు చూస్తున్నది హైలోనే చేస్తున్నాను. ఇది ఎందుకంటే దాల్ ఫ్రైకి కొంచెం స్మోకీ ఫ్లేవర్ కావాలి. సో అందుకని నేను ఆల్రెడీ మీకు అల్లం వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఉల్లిపాయలు, నెక్స్ట్ టమాటో, ఇవన్నీ హై ఫ్లేమ్లో ఒక్కసారి స్టర్ చేసి సిమ్లోకి పక్కకు మార్చేసి అది ఉడకనివ్వడానికి వదిలేసాను. కొంచెం సాల్ట్ వేయండి. సో పక్కన వచ్చేసి మష్రూమ్ కోసం రెడీ చేస్తున్నాను. సో అన్నిట్లకన్నా ఇక్కడ పెద్ద టాస్క్ ఏంటంటే మష్రూమే, బట్ అది కూడా ఈజీగానే ఉంటుంది. నేను పెద్ద పెద్ద వంటలు ఏం చెప్పను మీకు. సో ఫస్ట్ మీరు చూస్తున్నట్టుగా ఆనియన్ ఏదైతే ఉందో అది
ఇర్రెగ్యులర్ షేప్లో కట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది తర్వాత మనకి మిక్సీలోకి వెళ్ళిపోతుంది. సో ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను మీడియం సైజ్ది, టమాటోస్ 2 తీసుకున్నాను, దాంతోపాటు ఒక మిరపకాయలు మీ కారం తగ్గట్టుగా 4 5 తీసుకొని వేయండి. ఆ తర్వాత అందులో ధనియా పౌడరు, అంటే ధనియా పౌడర్ అంటే పౌడర్, లేదా ధనియాలు ఉంటాయి కదా అవైనా డైరెక్ట్గా వేసుకోవచ్చు. అండ్ క్యాష్యూస్, దీంతో పాటు డ్రై మసాలాస్, మనం జనరల్గా బిర్యానీ మసాలాలు అంటాం, ఆ డ్రై మసాలాస్ వేరే జార్లోని, లైక్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా క్యాష్యూస్, దాల్చిన చెక్క, లవంగం, యాలక్కి, తర్వాత గసగసాలు, ఇవి వేరే చిన్న జార్స్ ఉంటాయి కదా ఆ చిన్న జార్స్లో చేసి పక్కన పెట్టాను. అంటే ఇంక మిక్సీ పెట్టలేదు, జస్ట్ అది చూపించడానికి అది పక్కన పెట్టాను. ఇంకొక వైపు వెట్ మసాలా చేయడానికి టమాటో, ఉల్లిపాయ అండ్ ఏదైతే మిరపకాయ ఉందో అవి వేసి దాని మీద మళ్ళీ మసాలాలు వేరేగా చిన్న మసాలాస్ వేసాను. అంటే ఇన్ని మసాలాస్ ఎందుకు అనుకోవచ్చు, బట్ ఏంటంటే ఇది మనకి దాల్ ఫ్రైలోని పెద్దగా మసాలాస్ ఏం యూస్ చేయం, సటిల్ మసాలాస్ యూస్ చేస్తాం. బట్ మష్రూమ్లో ఏంటంటే మనం ఆ చికెన్ ఫ్లేవర్ తేడానికి, ఇది డైరెక్ట్ అంటే జనరల్గా మీకు తెలిసే ఉంటుంది, ఇది వెజిటేరియన్స్కి నాన్ వెజ్ టైప్. సో అందులోకి కారం, ఉప్పు, తర్వాత మసాలాస్ అనేవి పడతాయి. ఒకవేళ ఇన్ని మసాలాస్ వాడలేరంటే ఘాట్ తగ్గించుకోవచ్చు మీరు. సో ఇవి చేస్తున్నప్పుడు మా తమ్ముడికి ఆటోమేటిక్గా నోరు ఊరిపోతూ ఉంటుంది. వాడు ముందే నాకు టేస్ట్ ముందే నాకు ఇవ్వను అన్నాడు. సో వెయిట్ చేయరా బాబు, ఇవన్నీ అయ్యాక ఫస్ట్ నీకే ఇస్తాను అన్నాడు. సో అది అవుతూ ఉండగా మనం రైస్ కూడా పెట్టేసుకోవచ్చు. ఆల్మోస్ట్ నేను 8 పీపుల్కి రైస్ వండుతున్నానండి. సో అందుకని నేను 3 పావులు తీసుకున్నాను, సారీ 3.5 పావులు తీసుకున్నాను. సో అది అయితే ఫస్ట్ కడిగి పక్కన పెట్టుకోవచ్చు. ఈ రైస్ నేను బాస్మతి రైస్ ఏం తీసుకోలేదు, జీరా రైస్కి మనం బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు, బట్ ఇంట్లోనే కదా, సో అందుకని నార్మల్ రెగ్యులర్ సోనా మసూరి ఏదైతే మనం వాడతామో అదే తీసుకొని కడిగి నానబెట్టి పక్కన పెట్టాను. సో ఈ గ్యాప్లో ఒక్కసారి దాల్ది ఫ్రై ఏం జరిగిందో చూస్తున్నాను. సో అది ఆల్మోస్ట్ మనకి ఫ్రై అయిపోయి, మీకు చూసారా విడివిడిగా ఉన్నాయి అవి. సో అది ఆ మిశ్రమం ఏదైతే ఉందో మీకు అలా ఆ టెక్స్చర్ వస్తే చాలు. సో ఇప్పుడు ఫస్ట్ కొంచెం పసుపు ఉప్పు వేసాను, బట్ ఇప్పుడు మళ్ళీ కొంచెం ఎక్కువ పసుపు వేస్తున్నాను అండ్ ఉప్పు కూడా వేస్తాను. సో దాంతోపాటు మీకు ఇప్పుడే కారం, ధనియా పౌడరు, జీరా పౌడరు, ఇంకేమైనా మసాలాస్ లైక్ కసూరి మేతి ఇవి ఏమైనా కావాలంటే వేసుకోవచ్చు మీరు. అది కూడా కలిపేసి అసైడ్ పెట్టేసండి. ఈ వ్లాగ్ కొంచెం పెద్దదిగా ఉంటుంది, బికాజ్ 3 ఐటమ్స్ నేను ఒకేసారి చూపిస్తున్నాను కదా, సో అందుకని కొంచెం పెద్దగా వస్తుంది. బట్ ఐ థింక్ యూ విల్ బీ ఎక్సైటెడ్ ఆన్ సీయింగ్ దిస్ వ్లాగ్. అండ్ న్యూ లైక్ కొత్తగా వంట చేసే వాళ్ళకి ఇది హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఎస్, వాట్ ఎవర్ ద హాబీ ఐ హ్యావ్, ఐ జస్ట్ వాంట్ టు షో యూ, దట్స్ ఇట్. సో యా, ఇక్కడ నేను అన్ని మసాలాస్ అన్నీ వేసేసాను. సో అది కూడా లో ఫ్లేమ్లో వేసి మొత్తం కలిపి పక్కన పెడుతున్నాను. సో ఇది మా ఓపెన్ కిచెన్ అండి. హోప్ మీకు ఎలా అనిపించిందో ఒకసారి కమెంట్స్ పెట్టండి నాకు. సో నాకు ఓపెన్ కిచెన్ ఫస్ట్ నుంచి ఇష్టము. సో ఈ ఇల్లు తీసుకోవడానికి కారణం కూడా అదే, కిచెన్ చాలా పెద్దదిగా ఓపెన్గా, అంటే మనం చేసే వంట అదంతా అంటే లైక్ మరీ స్మోకీగా క్లోజ్డ్ ఏరియాలో ఉండకుండా బాగుంటుంది. సో అందుకని నేను ఓపెన్ కిచెన్ ప్రిఫర్ చేస్తాను. సో ఓ పక్క మసాలా, అంటే దేనికైతే మనం ఫ్రై చెప్పాను కదా, దాల్ ఫ్రై మసాలా అవుతుండగా ఆల్రెడీ ఉడకబెట్టి తీసుకున్నది మనం ఇలాగా మజ్జిగలా చేసుకొని, మరీ అంత పల్చగా అవసరం లేదు, కొంచెం థిక్గా చేసుకొని వేసుకోవచ్చు. నేను ఇక్కడ పల్చగానే వాడాను, బికాజ్ మా ఇంట్లో కొంచెం పప్పు పల్చగానే తింటారు, మరీ గట్టిగా తినరు. అండ్ ఇందులోని మనం శనగపప్పు వేసాం కాబట్టి కాసేపటికి అది కొంచెం గట్టి పడుతుంది. సో గట్టిగా వేస్తే మరీ గట్టిగా అయ్యి తినలేరు వాళ్ళు. సో నార్మల్గా నేను అది పల్చగానే చేసి పక్కన పెట్టాను. అండ్ మధ్య మధ్యలో మా డాడీ వచ్చి మానిటర్ చేస్తూ ఉంటారు ఏం చేస్తున్నానండి, ఎందుకంటే పెళ్ళి కాకముందు నేను అసలు ఏ వంట చేయలేదు. సో పెళ్ళయిన తర్వాత విచిత్రమైన వంటలు చేసి ఆయనకి పెడుతూ ఉంటాను. పాప ఆయన కూడా ఏమీ అనరు, తింటారు, తిని ఎలా ఉందో చెప్పరు, కాకపోతే ఒక స్మైల్ ఇచ్చి వెళ్ళిపోతారు అక్కడి నుంచి. సో మనమే అర్థం చేసుకొని ఓ ఇది బాగాలేదా అని అనుకుంటాం. సో అలాగే నాకు చాలా ఇన్సిడెంట్స్ అయ్యాయి. సో యా, ఇదండి మా ఇల్లు.
సో మా తమ్ముడికి యాక్చువల్ షూట్ చేయమన్నాను కారణం వల్ల వాడు మా ఇల్లు ఆల్మోస్ట్ హోమ్ టూర్ చేసేటట్టుగా చేశాడు. అండ్ ఐ లవ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. సో అందుకని మా ఫ్రిడ్జ్ నిండా కొంచెం మ్యాగ్నెట్స్ ఎక్కువ ఉంటాయి. ఏ ప్లేస్కి అయితే నేను వెళ్తానో ఆ ప్లేస్ ఏవైతే విశిష్టత అంటారు చూడండి, సో అలాంటివి తీసుకొచ్చి మ్యాగ్నెట్స్ అన్నీ నేను కలెక్షన్ చేస్తాను. సో దట్ ఆ మ్యాగ్నెట్ ఎప్పుడు చూసినా సరే ఇంకొక ప్లేస్కి వెళ్ళి కొత్త ప్లేస్కి వెళ్ళి ఇంకో కొత్తగా ఏమైనా తేవాలి అనుకుంటా. సో కమింగ్ బ్యాక్ టు ఫుడ్, సో ఇక్కడ నేను ఒక పక్క పప్పు పెట్టాను, ఇంకో పక్క మష్రూమ్కి మసాలా ఉడుకుతుంది. సో నేను మీకు చెప్పినట్టుగా నేను ఫ్లేవర్డ్ రైస్ చేస్తున్నాను. నార్మల్ బగారా ఇవి చేస్తారు, బట్ నేను ఏంటంటే జీరా రైస్ చేస్తున్నాను. దీనికి కావాల్సింది ఏంటంటే నెయ్యి కావాలి ఫస్ట్. ఎందుకంటే నేను రైస్ ఏదైతే ఫ్లేవర్డ్ రైసో అది నూనెలో చెయ్యను. ఐ అవాయిడ్ ఆయిల్. మ్యాక్సిమం నెయ్యితో చేస్తే ఆ కమ్మదనం కానీ గుడ్ ఫ్యాట్ కానీ వస్తుంది. సో అందుకని ఫస్ట్ నెయ్యి వేసి బోల్డ్ అంత జీలకర్ర వేయాలి. దీనికి బోల్డ్ అంటే కొంచెం ఫైన్ జీలకర్ర తీసుకోండి, బికాజ్ జీలకర్రలో ఎక్కువగా ఇసుక లేదంటే స్మాల్ పార్టికల్స్ వస్తాయి. అవి తింటున్నప్పుడు మనకి అంటే సరిగ్గా ఉండదు. సో అందుకని మంచి క్వాలిటీ జీరా తీసుకోండి దీనికి. అండ్ ఆల్రెడీ నేను కడిగి పక్కన పెట్టిన రైస్ ఏదైతే ఉందో అది తీసుకొని వేస్తున్నాను ఇందులో. ఒక్కసారి జస్ట్ స్టర్ చేసి కొంచెం వేగనివ్వండి రైస్ని. నేను ఇది 3 పావులు తీసుకున్నాను అన్నాను కదా, 3 పావులు తీసుకున్నాను అన్నాను. సో దాని తగ్గట్టుగా మీరు డబల్ది వాటర్ వేయాలి దీనికి. సో దానికి ముందు ఏంటంటే మనకు కొంచెం ఆ ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా కావాలి అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మిరపకాయ ఏదైతే ఉందో గ్రీన్ చిల్లీ అది స్లిట్ చేసి వేసుకోవచ్చు ఇందులోని. సో ఇది ఫ్రై చేశాను. సో దీనికి తగ్గట్టు వాటర్ ఏంటంటే ఆల్రెడీ తీసి పక్కకు పెట్టుకున్నాను. ఆ వాటర్ కూడా అందులో వేసి నేను మొత్తం మూత పెట్టి వదిలేస్తాను. అండ్ ఈ గ్యాప్లో నేను ఒకసారి పప్పు చూస్తున్నాను ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది. సో ఆల్మోస్ట్ పప్పు అయిపోయిందండి, ఉడికిపోయింది. ఆల్రెడీ ఇందులో టమాటో, ఉల్లిపాయ ఏవేవైతే ఫ్లేవర్స్ నేను వేసానో అవన్నీ ఉడుకుతున్నాయి. సో వాటర్ ఏదైతే పెట్టానో అది కూడా మీకు కలిపి రెడీగా ఉంచుకున్నాను. ఆ వాటర్ అందులో వేసేసి ఇంక మరగబెట్టడానికి రెడీ చేస్తున్నాను. సో ముందు నెయ్యి వేయడం వల్ల, జీలకర్ర వేయడం వల్ల ఏంటంటే ఆ ఫ్లేవరు మీకు ఫ్రై అవుతుంది కొంచెం. సో ఫ్రై అయిన తర్వాత మీరు నేను లాస్ట్లో మిరపకాయ వేస్తున్నాను, ఫస్ట్లో కూడా వేసుకోవచ్చు. ఫస్ట్లో వేస్తే కొంచెం ఏంటంటే మాడే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని లాస్ట్లో వేస్తాను. దీంతోపాటు మనం దానా అంటారు కదా, అంటే గింజలు ఏవైతే ఉన్నాయో అవి విడివిడిగా అయిపోవడానికి నేను నిమ్మకాయ వేస్తాను. సో దట్ మనం తింటున్నప్పుడు రైస్ ఏంటంటే ఫ్లోలెస్గా ఉండడానికి. సో అది మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి వేయాలి. నేనైతే ఇక్కడ ఒకటి మొత్తం చెక్కంతా వేస్తున్నాను. సో అది మొత్తం కలిపి ఇప్పుడు ఉప్పు కూడా దానికి తగ్గట్టుగా మీరు కావాలంటే ఉప్పు కూడా వాడచ్చు, లేదా ఇలాగ టాటా సాల్ట్ అయినా వాడుకోవచ్చు. అదంతా కలిపి ఒకసారి టేస్ట్ చూడండి. కొంచెం ఉప్పు ఎక్కువ ఉండాలి, బికాజ్ తర్వాత కరెక్ట్గా సరిపోతుంది రైస్కి. కలిపి పక్కన పెట్టిన తర్వాత మీకు ఒక పక్క జీరా రైస్ అవుతూ ఉంటుంది, ఇంకొక పక్క దాల్, ఇంకో పక్క మీకు ఏదైతే మష్రూమో ఆ మూడు స్టవ్లో అవుతున్నాయి. నేను మధ్యలో కొంచెం టేస్ట్ చేస్తాను. ఐ థింక్ ఇట్స్ అ బ్యాడ్ హ్యాబిట్, బట్ ఐ కాంట్ అవాయిడ్ ఇట్. బికాజ్ మనం వండుతున్నప్పుడు ఎగ్జాక్ట్ ఏంటి అనేది ఫస్ట్ మనం తిన్న తర్వాత జడ్జ్ చేయగలం. సో దానికి తగ్గట్టుగా మసాలాస్ ఏవైతే ఉంటాయో నేను డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను, పురుగులు అవి పట్టకుండా. సో ఇప్పుడైతే నేను కసూరి మేతి అండ్ ఆమ్చూర్ తెచ్చాను. ఇది ఎందుకు అంటే జనరల్గా లెమన్ వాడతారు ఈ లాస్ట్లో ఇవ్వడానికి, బట్ నేను ఆమ్చూర్ ఎందుకు వాడానంటే వేడి మీద నిమ్మకాయ వేసినప్పుడు అప్పుడప్పుడు చేదు వస్తుంది. సో ఆ చేదు రాకుండా ఉండడానికి నేను ఆమ్చూర్ వాడుతున్నాను. చిటికెడు వేస్తే సరిపోతుంది, దాంతోపాటు కసూరి మేతి. అండ్ ఇది లాస్ట్ మనం ఫ్లేవర్ ఏంటి అనేది అదే స్పెషల్ మ్యాజిక్ ఇందులోని. అది ఏంటి అనేది నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇదంతా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. అయిపోయింది పప్పు, బట్ ఓన్లీ ద గార్నిషింగ్ పాయింట్ మిగిలింది. అది నేను కాసేపు పోయిన తర్వాత మీకు చూపిస్తాను. సో దీస్ ఆర్ సమ్ మెమరీస్ ఎట్ ఆ హౌస్. లైక్ మేము ఎక్కడికైతే ట్రావెల్ చేసాం అవన్నీ అలా ఫోటోగ్రాఫ్లో పెట్టుకుంటాం. అండ్ ఇదిగోండి వచ్చేసింది కుక్కు. ఇది ఇప్పటి వరకు ఎక్కడెక్కడో తిరిగి వచ్చి ఇప్పుడు సడన్గా అమ్మ గుర్తొచ్చి ముద్దులు పెడుతుంది. దానికి ఏమైనా కావాలంటే ఇలాగే నన్ను అడుగుతూ ఉంటుంది, బాగా పెట్టుకోదు. అండ్
సో నేను మీకు చెప్పినట్టుగా గార్నిషింగ్ బాకీ అని చెప్పాను. సో గార్నిషింగ్ దాంట్లో ఏంటంటే ఐ యూజ్ లాడ్ ఆఫ్ బటర్ వేసాను. బటర్ లేకపోతే నెయ్యి కూడా వాడుకోవచ్చు. సో ఈ బటర్లో ఏంటంటే మనం ఆనియన్స్ ఫ్రై చేస్తాం ఫస్ట్. కొంచెం బాగా పింకిష్ కలర్లో వచ్చేటట్టుగా చేస్తాం. కొంచెం పింకిష్ కన్నా ఎక్కువైనా పర్లేదు. ఇది పైన వేయడానికండి. ఇది కంపల్సరీ అని నేను చెప్పాను, బట్ నాకు నచ్చుతుంది అలా వేయడానికి. సో ఇదిగోండి వచ్చారు హీరో. ఇప్పుడే లేసి వచ్చారు. ఆ వాసన ఏంటి ఆ వాసన అని అడుగుతున్నారు. పొద్దున ఏం చేస్తున్నావు? యాక్చువల్లీ ఇది పొద్దున కాదు, ఇట్స్ ఆల్మోస్ట్ 12:30 1. అండ్ ఇక్కడ వచ్చేసి ఈవిడ గారు ఈ పెయింటింగ్ స్కిల్స్తో మా వాళ్ళని భయపడుతుంది. సో వీళ్ళు వచ్చిన తర్వాత కొంచెం బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కొంచెం డ్రౌజీగా ఉండడం వల్ల వీళ్ళంతా హాల్లో ఉండి కొంచెం రిలాక్స్ అవుతున్నారు. వాళ్ళ మనవరాలతో ఎంజాయ్ చేస్తున్నారు బేసికలీ. సో వీడియో తీస్తుంది మా తమ్ముడు అండి. ఈ గ్యాప్లో వాడు మా ఇల్లంతా మొత్తం బాగా చూపిస్తున్నాడు. సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఆ గార్నిషింగ్ ఏదైతే చేస్తున్నానో అది అని. సో బటర్, ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ, దాంతోపాటు కొంచెం కారం ఫ్లేవర్ కోసం, కలర్ కోసం వేసాను. సో ఇదంతా అయిపోయిన తర్వాత అది పోపు అనుకోండి. ఆ పోపు లాస్ట్లోనే పప్పు పైన వేయాలి. సో దాంతోపాటు ఏదైతే కొత్తిమీర ఉందో అది కూడా వేసి ఇంకా స్టవ్ కట్టేసి పప్పు అయిపోయింది ఆల్మోస్ట్, అది పక్కకు పెట్టవచ్చు. ఇంకా ఆల్రెడీ పప్పు అయింది కాబట్టి ఇంకా మనకి బాకీ ఏంటంటే మష్రూమ్ కర్రీ. ఒకవైపు రైస్ అవుతుంది, రైస్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం అది పక్కకు తీసుకొని పెట్టండి. సో వీడు మళ్ళీ మా హాల్లోకి వెళ్ళాడు. సో హాల్లో అసలు ఏం జరుగుతుందంటే పడుకున్నారు వీళ్ళందరూ. వాళ్ళు పిక్చర్స్ గీస్తుంది, కాకపోతే అవి పిక్చర్స్ లాగా ఎవరికి అనిపించట్లేదు, బట్ స్టిల్ షీస్ ట్రై. సో ఇక్కడ వచ్చేసి నేను ఏదైతే వెట్ మసాలా మీకు మష్రూమ్ కోసం చెప్పానో, ముందు ఇవన్నీ నేను అంటే పక్కకి వేయించి ఉంచాను. సో అవన్నీ నేను ఇప్పుడు మిక్సీ చేస్తున్నాను. సో చిన్న దాంట్లోని డ్రై మసాలాస్ మిక్సీ ఉంటుంది, పెద్ద దాంట్లోని వెట్ మసాలా మిక్సీ ఉండి పెడతారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మీకు చెప్పడం మర్చిపోయాను. ఇది మా బార్ యూనిట్. నేను తాగను కాబట్టి అవి ఇంకా ఉన్నాయి. సో ఎప్పుడప్పుడు కలెక్షన్స్ ఇవన్నీ చేసుకొని తనకి ఇది ఒక హాబీ పెట్టుకోవడం. సో ఇక్కడ వచ్చేసి మనం మసాలా ఏదైతే ముందుగా చెప్పానో మీకు వెట్ మసాలా, అది అయిపోయిందండి ఆల్మోస్ట్. సో ఒకవైపు మనం సేమ్ బాండీలో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని అది వేగుతూ ఉండగా ఇది మిక్సీ పట్టుకొని ఇది ఏదైతే మిశ్రమం ఉందో ఆ మిశ్రమం ఆ ఆయిల్లో వేసేసి కలుపుతాం. సో కలిపిన తర్వాత కరివేపాకు ఏదైతే ఉంటుందో అది కొంచెం ఫ్లేవర్ తెస్తుంది. మీరు ఈ మిశ్రమం వేసే ముందే కొంచెం ఒక 2 రెమ్మలు కరివేపాకు అందులో పడేసి అది కూడా కొంచెం స్టర్ చేసేసి అప్పుడు ఈ డ్రై మసాలా అండ్ వెట్ మసాలా వేయాలి. సో వెట్ మసాలా వేసిన తర్వాత దాంట్లో పడేది ఏదైతే ఉన్నాయో వేసి అండ్ ఏవైతే బిర్యానీ ఆకంటారో అది వేసి కొంచెం మిక్స్ చేస్తున్నాను, జీలకర్ర అండ్ కరివేపాకుతో సహా. సో ఆ తర్వాత మీ దగ్గర వెట్ది ఏదైతే ఉందో మసాలా చేసుకున్నాం అది వేసేసి కలిపి అందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పౌడర్, ధనియా పౌడర్ వేసి కూడా మిక్స్ చేస్తాం. సో ఆయిల్ పైకి వచ్చినంత వరకు ఇది చేస్తాం. చేసిన తర్వాత మీకు డ్రై మసాలా ఉన్నాయో అవి కూడా వేసేసి మిక్స్ చేస్తాం మొత్తం. సో ఇదంతా లో ఫ్లేమ్ మీద జరగాలండి. హై ఫ్లేమ్ అస్సలు వాడద్దు. హై ఫ్లేమ్ వాడితే ఏమవుతుందంటే మసాలాలన్నీ మాడిపోతాయి. సో దానికి బదులుగా మీరు స్లోగానే సిమ్లో పెట్టుకొని చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి వీడు చిల్ అయిపోతున్నాడు మొత్తం. ఇది మా పూజా రూమ్ ప్లస్ నా వర్కింగ్ స్పేస్ కూడా. నేను అది ఆల్మోస్ట్ మీకు వేరే బ్లాగ్స్లో కూడా చూపించాను. సో ఇక్కడ నేనేంటంటే ఇప్పుడు టమాటో ఒకటి వేసాను, జస్ట్ అది కొంచెం హోటల్ స్టైల్ తేడానికి. దాంతోపాటు ఒక క్యాప్సికమ్ ఉంటే అది కూడా వేసాను. సో ఇక్కడ రైస్ ఆల్మోస్ట్ అయిపోయింది. సో జస్ట్ 80% ఉడికింది, ఇంకొక 20% ఉడికితే ఇది కూడా డన్. సో ఇది చెక్ చేస్తుంటే వీడు మధ్యలోకి వచ్చి నాకు కూడా కావాలన్నాడు. వీడు నాలంటోడే, చేస్తున్నప్పుడే తినేస్తాడు. సో కొంచెం వాడికి ముందు దిష్టికి వాడికి ఇచ్చేస్తాను. సో తిన్న తర్వాత ఇది అర్థమైంది నాకు అయిపోయింది అని. సో ఇంకొక
ఒక 10 నిమిషాలు ఉడికితే అయిపోయినట్టుగా. సో అది కూడా పక్కకు తీసి పెట్టాను. ఈ లోపల ఈ టమాటో, క్యాప్సికమ్ ఏవైతే ఉన్నాయో అది కూడా కొంచెం లో ఫ్లేమ్లో ఉడుకుతూ ఉంటాయి. సో మీరు దించే ముందు మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా, కొత్తిమీర ఉంటే కొత్తిమీర రైస్కి వేసేసి పెట్టేయవచ్చు. అండ్ పప్పు నేను మీకు పోపు లాస్ట్లో పెట్టాను కదా, సో అది కూడా ఒకసారి చెక్ చేసుకున్నాను. ఇంకా ఆల్మోస్ట్ తినేసే టైం ఉంది. సో అందుకని కొంచెం వేడి చేస్తున్నాను. నేనేంటంటే ఏదైనా కొంచెం వేడిగా తినడానికే ట్రై చేస్తాను. దానివల్ల ఏంటంటే కొంతవరకు మన ఇమ్యూనిటీ శక్తి కానీ, అండ్ వేడి వేడిగా తింటే ఇంకొక ముద్ద ఎక్స్ట్రా తినొచ్చు అంటారు. సో అందుకని నేను ఎవరికైనా సర్వ్ చేస్తున్నప్పుడైనా నేను తినడానికైనా వేడిగానే తింటాను. సో మీకు చెప్పాను కదా, సో అది ఇప్పుడు పడ్డదండి. వెట్ది ఏదైతే మసాలా చెప్పానో ఆ మసాలా మొత్తం కలుపుతున్నాను. సో ఇది అవుతూ ఉండగా మనం ఏం చేస్తున్నామంటే ఈ లోపల డైనింగ్కి అందరికీ పిలిచేస్తున్నాను తినడానికి. ఆల్మోస్ట్ ఇంకొక 15 మినిట్స్లో అయిపోతుంది. సో దీంతోపాటు జనరల్గా నాకు సలాడ్ అంటే చాలా ఇష్టం. సో పక్కన నేను రాయితా లేకుండా ఏది ఫినిష్ చేయను. సో రాయితా కోసం నేను పక్కకి పెరుగు అయితే ఏదైతే ఉందో అది చిలకరించి పక్కకు పెట్టాను. ఇందులోని మనకి ఏంటంటే కుకుంబర్ ఏదైతే ఉందో కుకుంబర్ యూస్ చేస్తా, టమాటో వితౌట్ ఆనియన్ వెయ్యను ఎప్పుడు కూడా నేను కుకుంబర్లో. సో చూపిస్తున్నాడు, ఆఖరికి మా బెడ్రూమ్ కూడా చూపించేస్తున్నాడు వీడు. ఇచ్చినట్టుగా వీడికి ఫోన్ ఇచ్చి నేను చాలా తప్పు చేశాను. సో కుకింగ్ బ్లాగ్ చూపించురా అంటే మొత్తం మా ఇల్లంతా చూపిస్తున్నాడు. అగైన్ ఫైనలీ వచ్చాడు. సో ఇక్కడ ఏంటంటే నేను రాయితాలో ఏదైతే ఉందో ఆనియన్ బదులు కుకుంబర్ వాడతాను. బికాజ్ ఆఫ్ అది ఎక్కువ టైం వరకు ఉంటుంది. సో అందుకని. సో దీంతో పాటు మష్రూమ్ది ఏదైతే నేను మీకు చెప్పానో ఆ మష్రూమ్ది మిశ్రమం అవుతుంది. ఏదైతే వెట్ మసాలా చెప్పాను. సో ఈ వెట్ మసాలా అయిన తర్వాత డ్రై మసాలాస్ వేస్తారు. ఆల్రెడీ ఫస్టే నేను ఉడకబెట్టి ఉంచుకున్న మష్రూమ్ కూడా ఉంది, అది కూడా వేయాలి ఇందులో. సో వేసిన తర్వాత మొత్తం కలుపుతాం. సో ఇది ఎప్పుడు వేయచ్చు అని అనొచ్చు ఎవరైనా. ఇది బేసికలీ ఆయిల్ అనేది తేలాలి పైకి. సో మసాలాస్ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ కొంచెం తేలిన తర్వాత అప్పుడు మష్రూమ్ వేస్తాం. కొంచెం ఆయిల్ మనకు తేలుతుంది. నా దానికి నేను ఆయిల్ ఎక్కువ తీసుకోలేదు, నేను తక్కువ వాడతాను ఆయిల్స్. సో దానివల్ల నాకు ఆయిల్ తేలదు. బట్ అది ఎప్పుడు ఉడికింది అనేది టేస్ట్ చేసి చెప్పచ్చు. సో అది అవుతుండగా అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు మష్రూమ్ ఏదైతే ఉందో ఆ మష్రూమ్ వేసేసి కలిపి ఒక 10 నిమిషాలు వదిలేవాలి. అప్పుడు ముక్కకి ఈ మసాలా ఏదైతే ఉందో అది పడుతుంది. హాల్లోకి అందరినీ పిలిచేవచ్చు బికాజ్ ఇస్ ఆల్మోస్ట్ డన్. అగైన్ మళ్ళీ వచ్చాడు వీడు టేస్ట్ చేయడానికి, వాడికి ఇచ్చేసాను. సో ఫైనల్గా వాడే చెప్పాలి యాక్చువల్గా ఎలా కుదిరింది ఏంటి అనేది. సో ఇక్కడ ఉప్పు వేస్తున్నానండి బికాజ్ ఉప్పు ఏమైనా తక్కువ అయితే, ఎందుకంటే ఫస్ట్ నుంచి మష్రూమ్ దాంట్లో మనం తక్కువ ఉప్పు వేసుకుంటూనే వెళ్ళాం. సో ఈ గ్యాప్లో ఈ చిచ్చడిపుడికి ఏం చేస్తుందంటే అందరూ కొంచెం రెస్ట్ మోడ్లో ఉంటే వాళ్ళ మొహాల మీద ఇలా నామాలు పెడుతుంది. అందరి మొహాల మీద నామాలు ఉన్నాయి పాపం. రకరకాలుగా విచిత్రంగా వాళ్ళని తయారు చేస్తుంది, ఏదో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్కి వెళ్తున్నట్టుగా. సో వీఆర్ ఆల్మోస్ట్ డన్ అండి. మష్రూమ్ కూడా ఇంకొక 10 మినిట్స్లో అయిపోతుంది. దిస్ ఇస్ ద ఫైనల్ కర్రీ విచ్ ఐఎమ్ డూయింగ్. మా అమ్మాయికి అప్పుడే ఆకలి స్టార్ట్ అయిందమ్మా అమ్మ అని అరుస్తుంది. సో జీరా రైస్ అయిపోయింది, మష్రూమ్ కర్రీ అయిపోయింది, అండ్ దాల్ తడకా కూడా అయింది విత్ యాడెడ్ ఏవైతే సలాడ్స్ నేను చేశానో దాంతో. సో వీఆర్ గుడ్ టు గో. సో లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. యాక్చువల్లీ హౌ ఇట్ వర్క్డ్. ఆ వియర్డ్ ఎక్స్ప్రెషన్స్కి కారణం ఏంటి అంటే, ఇంకా కర్రీ కంప్లీట్గా అయిపోయిందని చెప్పగానే వెంటనే వాడు చేయి పెట్టి నాకు కావాలి అన్నాడు. సో అది ఇచ్చాను. సో లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఏంటంటే పించ్ ఆఫ్ షుగర్ వేస్తున్నాను. సో దట్ అది జస్ట్ ఏంటంటే కొంచెం ఫ్లేవర్స్ అన్నిటిని బ్యాలెన్స్ చేయడానికి. ఒకవేళ మసాలా, కారం లేక ఏదైనా ఎక్కువైతే అది కొంచెం ఫ్లేవర్ని బ్యాలెన్స్ చేస్తుంది. సో ఫైనలీ ఏదో సాధించిన ఆనందం. సో చూద్దాం వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళు ఎలాగుంటారో.
సో అదండి, మొత్తానికి ఎలా ఒకలా వండాను. సో ఒకవైపు దాల్ తడ్కా, జీరా రైస్ అండ్ మష్రూమ్ కర్రీ 3 స్టవ్వుల మీద సిద్ధంగా ఉంది. ఇంకా వీళ్ళొచ్చి తినడమే బాకీ. సో యా, చూద్దాం వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయో. ఒక్కవేళ ఈ కుకింగ్ స్టైల్ మీకు నచ్చితే దయచేసి కమెంట్ చేయండి. ఇంకా ఏంటేంటి మీరు కావాలనుకుంటున్నారో, లైక్ ఎలాంటి ఫుడ్స్ మీకు ఇష్టము అవన్నీ నాకు చెప్తే నేను కూడా నాకు ఒకవేళ తెలిసిందైతే కనుక ఖచ్చితంగా దానికోసం బ్లాగ్ చేస్తాను. అండ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ విచ్ యూఆర్ గివింగ్ టు ది ఛానల్ అండ్ మై టోస్ అండ్ ఫింగర్స్ ఏదైతే ఉందో దానికి. జస్ట్ ఇది నా పర్సనల్ వ్లాగ్స్ ఇవన్నీ. సో ఇది నో మోర్ రిలేటెడ్ టు ప్రొఫెషనల్ వన్. జస్ట్ కుకింగ్ ఏదైతే ఉందో నా హాబీయో ఆ హాబీ ఇంకొకటి మీకు చూపిస్తున్నాను అంతే. అండ్ కంటిన్యూస్ సపోర్ట్ కోసం, లవ్ కోసం థ్యాంక్ యూ సో మచ్. దయచేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ పెట్టండి, కామెంట్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. సో దట్ ఏవైనా ఇంప్రమైజేషన్స్ ఏవైనా ఉంటే నేను చేసుకోగలను. ఇంకా ఏదైనా నా తరఫు నుంచి మీకు మెసేజ్ కానీ లేకపోతే ఏవైనా తెలియాలి అనుకుంటే కూడా ఖచ్చితంగా నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే అండ్ దట్ ఈజ్ లైక్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ నేను ఎప్పుడైనా ట్రై చేస్తాను. సో ఇక్కడ నేను చకచక మీకు నేను సలాడ్ కూడా ఎలా చేస్తానో మీకు చూపించేస్తున్నాను. నేను అది కట్ చేయను, అలాగే పీల్ అవుట్ చేసి పడేస్తాను. సో దట్ పక్కకి తీసి ఛాన్సెస్ ఉండవు. పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తింటారు, వాళ్ళకి ఆప్షన్ ఉండదు. అండ్ సాల్ట్ వేసేసి మిక్స్ చేసి ఇంకా డైనింగ్ హాల్లో పెట్టేయడమే. వండడం ఒక ఎత్తు అయితే క్లీనింగ్ ఒక ఎత్తు. సో వంట అంతా అయిపోయిన తర్వాత స్టవ్ నుంచి ఏవైతే మనం కుక్ చేస్తామో ఆ గట్టు అదంతా క్లీన్ చేసుకునేటప్పటికి తాతలు దిగి వస్తారు. బట్ మనం వండే ప్లేస్ నీట్గా ఉండాలి, ఎందుకంటే అది ఖచ్చితంగా మన పొట్టలోకి వెళ్తుంది కాబట్టి ఇట్ షుడ్ బి హైజీనిక్. సో ఇదంతా వంటంతా అయిపోయిన తర్వాత అది కూడా నేను క్లీన్ చేసేసి యథావిధిగా పెట్టేస్తాను నేను. సో దట్ నెక్స్ట్ టైం వండినప్పుడు మళ్ళీ క్లీనింగ్ పర్పస్ ఏమి ఉండకుండా డైరెక్ట్ వంటలోకి. కొత్తగా ఎవరైతే ఛానల్ చూస్తున్నారో ఐ రిక్వెస్ట్ ఆల్ ది పీపుల్ టు సబ్స్క్రైబ్ అండ్ మోర్ అప్డేట్స్ కోసం లేదంటే రెగ్యులర్ డైలీ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఉంది టోస్ అండ్ ఫింగర్స్. అందులో కూడా మీరు చెక్ చేయొచ్చు యాక్చువల్ నా వర్క్ ఏంటి అనేది. ఐ యామ్ థీమ్ డిజైనర్, ఎవరికైతే తెలీదో వాళ్ళకి. So it's like I love my job very much and I love cooking and eating also. So here we are almost done. So ఇంకా వీళ్ళకి లంచ్కు నేను పిలుస్తున్నాను, బట్ దీస్ పీపుల్ ఆర్ బిజీ బగ్స్. దే ఆర్ వెరీ మచ్ బిజీ ఇన్ దేర్ ఓన్ వర్క్. సో వీళ్ళని నేను కిచెన్లోకి తేవడానికి నాకు ఒక అరగంట పట్టింది మొత్తానికి. ఇది మళ్ళీ వచ్చి నాకు ఏదో చెప్తుంది. సడన్గా గుర్తొచ్చింది, దాని ఆర్ట్ నాకు చూపించాలని. నేను ఆర్టిస్ట్ని అయితే ఇది ఆర్ట్, నేను ఆర్ట్ని అయితే ఇది ఆర్టిస్ట్ చూపిస్తుంది. చూడండి ఎలా చూపిస్తుందో. కానీ నాకు అది ఏం చేసిందో అర్థం అవ్వలేదు సీరియస్గా, బట్ తినాలి కాబట్టి ఓకే ఐ సెడ్ వెరీ గుడ్, చాలా బాగుంది, ఇంకా రండి తిందాం. యాక్చువల్గా మా అమ్మాయి ఏం తిందు, కానీ ఊరికే ఎక్సైట్ అవుతూ ఉంటుంది అన్నీ చూసి. సో ఇక్కడ దాల్ ఫ్రై రెడీ, మష్రూమ్ మసాలా రెడీ, జీరా రైస్ రెడీ. సో ఇదంతా ఇంకా తిందాం. దాంతోపాటు సైడ్ డిషెస్ రైతా అండ్ ఊరమిరపకాయలు కూడా పెట్టాను. So guys, I hope you like this video. I request all the people to please do subscribe and like, share and comment. And మీరు ఏమైనా చెప్పాలన్నా దయచేసి కమెంట్ రూపంలో చెప్పండి. ఇలాగే ఎల్లప్పుడూ నాకు సపోర్ట్ ఉండండి. అండ్ మీరు ఇచ్చే కమెంట్స్ వల్ల, ఎంకరేజ్మెంట్ వల్ల ఇంకా నేను కొత్త కొత్త వ్లాగ్స్ ఏమైనా చేస్తాను. సో ఫర్దర్గా వచ్చే వ్లాగు పొంగల్ స్పెషల్. ఈసారి ఊరు వెళ్తున్నాను. సో ఊరు ఎలా ఉంటుంది, ఊరంటే వైజాగ్లో భీమిలీకి వెళ్తున్నాను. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వైజాగ్ ఫోక్స్ అండ్ హైదరాబాద్ ఫోక్స్ బీ రెడీ, నేను ఆ వ్లాగ్తో మీకు చూపిస్తాను. సో వీళ్ళకి ఐ థింక్ నచ్చింది అనుకుంటున్నాను, కామ్గా తింటున్నారు. సో తిన్న తర్వాత చెప్తారు ఎలా ఉంది ఏంటి అనేది. వీడు ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఇప్పుడు ఇస్తాడు చూడండి, చాలా బాగుంది అని. బట్ డోంట్ గో ఆన్ దట్, వాడు ఊరికే వీడియో కోసం చెప్తున్నాడు. బట్ థ్యాంక్ యూ సో మచ్ గైస్, హ్యావ్ ఎ గుడ్ డే.